వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: మానవుల విహిత కర్మలు అనగా కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుడి నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో మనుష్యుల విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుషులు నెమ్మదిగా తమ వాంఛనలను నియంత్రణ చేసుకొని తమని తాము తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి ఉద్ధరించుకోవడం నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగానే ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి. కాబట్టి భగవంతుని అర్పితముగా పవిత్రం చేయబడిన విధులు దైవికంగా భగవత్ సంబంధముగా ఉండి భగవంతునితో అభేదముగా ఉంటాయి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఇస్: The duties for human beings are described in the Vedas, and the Vedas are manifested by God Himself. Therefore, the all-pervading Lord is eternally present in the acts of sacrifice or yajnas. The Vedas emanated from the breath of God. In these eternal Vedas, the duties of humans have been laid down by God Himself. These duties have been planned in such a way that through their performance, materially engrossed persons may gradually learn to control their desires and slowly elevate themselves from the mode of ignorance to the mode of passion, and from the mode of passion to the mode of goodness. These duties are enjoined to be dedicated to Him as yajna. Hence, duties consecrated as sacrifice to God verily become godly, of the nature of God, and non-different from Him, non-distinguishable from Him. ఓం నమో భగవతే వాసుదేవాయ.